సో ఈరోజు మనకి టీఆర్ఎస్ కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. అసలు టీఆర్ఎస్ పార్టీ నేమ్ అనౌన్స్ చేయంగానే ఎట్లా అనిపించింది? ఇంకా దాని మీద చాలా మనకి ట్రోల్స్ కూడా అవుతున్నాయి. దీని పట్ల ఏం సమాధానం ఇస్తారు మీరు? టీఆర్ఎస్ అనేది తెలంగాణ లోపల ఒక తెలంగాణ భావోద్వేగంకి సంబంధించిన విషయం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తెలంగాణవాది కూడా టీఆర్ఎస్ను తమది అన్న తమ పేరు అన్నట్టుగా భావిస్తూ పెరిగినారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా చాలామంది మా జీవితంలో సగం కాలం కూడా దానికన్నా ఎక్కువ సమయమే టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటూ వచ్చినాము. ఇవాళ నిన్న టీఆర్ఎస్ అన్న పేరును కవిత గారు ప్రకటించగానే నిజంగా కూడా మా మనసులన్నీ కూడా ఆనందంతో ఉప్పొంగినాయి. చాలా సంతోషపడ్డారు. అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా సంబరపడ్డారు. ఆ హర్షాతిరేకాలు వాళ్ళ ఉత్సాహం చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. అయితే అది టీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత ఇప్పుడు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందన చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మీరు వద్దనుకొని వదిలేసుకొని పోయిన తెలంగాణ వాదాన్ని ఇవాళ మేము భుజానికి ఎత్తుకొని ముందుకు పోతా ఉంటే మీరు సంతోషపడాల్సింది పోయి మీ అక్కసు వెలగక్కడం ఏందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో మీరే చెప్పారు ఇవాళ మొత్తం తెలంగాణలో పని అయిపోయింది, దేశం చేస్తాము, దేశం గురించి పోతాము అని చెప్పి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి 10 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే ప్రజలు తప్పు చేసిరు అని పదే పదే చెప్తున్నారే. మీరు మార్చిన 10లలో 8 మంది గెలిచిండ్రు అంటే తప్పు ప్రజలదా మీదా? మీరు మీ ఎమ్మెల్యేలు ప్రజల లోపల ఒక్కొక్కరు కాలకేయులై తిరిగి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళని మార్చుకోకుండా అధికారం పోయిందని అక్కస్తోని మీరు ప్రజల్ని అనడం ఎంతవరకు కరెక్ట్? అంటే రైట్. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం వన్ ఆఫ్ ద కవితక్క అని చెప్పని అంటున్నారు. సో దీని పట్ల మీరేమంటారు? ఇప్పుడు కాళేశ్వరం మీద ఆరోపణలు వచ్చినాయి. అక్కడ ఇంజనీర్ల ఇళ్లలో గుట్టలుగా సొమ్ము దొరుకుతూ ఉన్నది. ఇక మీరు ఎప్పుడు ఎలక్షన్లు గెలవరా? అది తప్పు అని మీరు మొత్తుకుంటున్నారు కదా. మరి అదే సమయం లోపల ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసు ఏదైతే ఉన్నదో దాంట్లో ఈ రోజు దాకా ₹1 రికవరీ చేయలేదు. ఈడీ ఉన్నది, సిబిఐ ఉన్నది. దేశం లోపల చాలా అత్యంత బలమైన సంస్థలు, మొత్తం దేశం లోపల అంతకన్నా బలమైన సంస్థలు ఈ దేశంలో ఇంకోటి లేదు. అత్యంత అధునాతనమైన టెక్నాలజీ వాడతారు. చాలా సోఫిస్టికేటెడ్ మెకానిజం ఉన్నది. ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తప్పనిసరిగా వాళ్ళకు డేటా ఇవ్వాలి. ఎందుకు నిరూపించలేకపోయినారు? ఆమ్ ఆద్మీ పార్టీ మీకు ఆగర్భ శత్రువుగా మీరు చెప్పుకుంటారు కదా. ఆమ్ ఆద్మీ పార్టీ నిరికించాలని అన్ని రకాల కుట్రలు చేసినా కూడా ఎందుకు మీరు కవితక్క గారిని, ఆ కేసులో వారు కూడా ఉన్నారు కాబట్టి వీరు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను, ఎందుకు ఇరికించలేకపోయినారు? ఎందుకు ₹1 రికవరీ చేయలేకపోయినారు? ఎందుకు ఒక ఆస్తిని అటాచ్ చేయలేకపోయినారు? అన్ని కేసులలో చూస్తూ ఉన్నాం కదా. మీరు ఇప్పుడు నిజంగా నిన్న కోర్టులో కూడా సిబిఐ, ఈడీలు చాలా చివరిదాకా కొట్లాడినా ఈ కవిత గారికి బెయిల్ ఇవ్వద్దని చెప్పి. అయినా కూడా జడ్జి చివాట్లు పెట్టి బెయిల్ ఇచ్చిండు. జడ్జి అక్కడ సిబిఐ, ఈడీ ఏజెన్సీ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చివాట్లు పెట్టి మీకు బుద్ధి లేదు, మీరు కొందరిని కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటే మనుషుల్ని ఎంచుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు విచారణ జరుపుతూ పోతే దొరికిన మనుషులు గారు, ఒక మనిషిని ఎత్తుక్కొని వీళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి పెడతా ఉన్నారు అని చెప్పి జడ్జి చెప్పి గవాయ్ గారు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులన్నీ కూడా కొట్టేసిందేమో సిబిఐ, ఈడీ ప్రత్యేక కోర్టు, రౌజ్ అవెన్యూ కోర్టు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు కాళేశ్వరంలో గుట్టలు నోట్లు దొరుకుతున్నాయి కదా, అదేవాడి కష్టం, మరి అదేవాడి తప్పు. మరి దానికి ఎవరు జవాబు చెప్తారు? ఇప్పుడు తర్వాత ఎలక్షన్లని మీరు ఓడిపోతారా? కాళేశ్వరం మా తప్పని ఒప్పుకుంటారా? మరి కవిత గారు మొన్న తీర్పు వచ్చిన తర్వాత మా విజయం అంటున్నారు. సిగ్గుండాలి కొంచెం. తీర్పు వచ్చేదాకానేమో అట్లా మాట్లాడిండ్రు, తీర్పు వచ్చినాక ఇట్లా మాట్లాడుతున్నారే. ఏమంటున్నారంటే ఉండాలి కదా, పార్టీ తరపు నుంచి ఒక ప్రతిఘటన ఉండాలి కదా. ఎందుకు లేదు? కేసులు పెట్టిరు సరే, వాళ్ళు మీ అపోజిషన్ ఏమైంది? మీ నిరసన ఏమైంది? మీరు ఎందుకు అపోజ్ చేయలేదు? జనంకు వివరించాలి కదా ఏం జరిగిందో. ఒకరోజు పొద్దున అరెస్ట్ అయిన తెల్లారి ఒకరోజు చిన్న ధర్నా చేసి, అది కూడా ఎక్కడ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, కనీసం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా ఎక్కడ పాల్గొనలేదు. కార్యకర్తలు చేతులు మొదలు అక్కడక్కడ పాల్గొన్నారు. నామకే వస్తు చేసి చేతులు దులుపుకొని ఒక వ్యక్తి రాజకీయ జీవితాన్ని ఖతం చేయాలనే ఉద్దేశంతో మన బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది అన్నది అర్థమవుతా ఉన్నది. తీర్పు వచ్చిన తర్వాత మాకు అప్పుడే తెలిస్తే ఏదో వాళ్ళ ముందెందుకు చేయలేదు? అప్పుడే తెలిస్తే ముందెందుకు గట్టిగా నిరసన కార్యక్రమాలు చేయలేదు? ఎందుకు ఓన్ చేసుకోలేదు? తప్పు జరిగితే ఆమె బలి కావాలి, కేసుల నుంచి బయటపడితే అది మీ క్రెడిటా? సరే, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన ఈ పేరుని చూస్ చేసుకోవడానికి వెనకాల ఏమైనా బలమైన కారణం ఉందంటారా? పేరులో తెలంగాణ ఉంటుంది అన్నది మాకు మొదటి నుంచి ఉన్నటువంటి ఒక విశ్వాసము. కవితక్క గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నారు, తెలంగాణ పేరుతో వచ్చేటటువంటి ఒక ఇంటి పార్టీ ఉంటుంది అని చెప్పి. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా తెలంగాణ పెట్టినప్పుడు కూడా అదే చెప్పారు, ఇది ఇంటి పార్టీ అన్నారు. ఇప్పుడు ఇంటి పార్టీ మొత్తం అందరి పార్టీ అయిపోయిన తర్వాత ఇంటి పార్టీ ఒకటి అవసరమైంది మనకు. మొత్తం ఊరంతా మీరు చూస్తున్నారు కాబట్టి ఇంటి పార్టీ ఒకటి అవసరమైంది. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. నాకైతే సంతోషంగా ఉన్నది. పేరులో తెలంగాణ ఉంటే చాలు మాకు, అంతే. మిగతాది ఏదన్నా కానీ గట్టి పోటీ ఈసారి ఇచ్చేటట్టే ఉన్నారు టీఆర్ఎస్. సో మీరు దీని వెనకాల సపోర్ట్గా నిలబడి మీ అంతా కృషి చేస్తున్నారని మీ మాటల్లోనే మీ హ్యాపీనెస్ అనేది మాకు కూడా అర్థమవుతుంది. సో నెక్స్ట్ సీఎం ఎవరు? నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా ప్రజల లోపల
ఉంటూ నిత్యం ప్రజల సమస్యల్ని భుజానికి వేసుకొని పోతూ ఉన్న వాళ్ళే నెక్స్ట్ సీఎం అవుతారు. ఖచ్చితంగా అట్లా చూస్తే కవితక్కనే నెక్స్ట్ సీఎం అవుతారు. ఎందుకంటే వెలుగుమట్ల నుంచి పరిగిదాకా వీరోచిత పోరాటాలు మేము చేసినాం, ఇంకెవరూ చేయలేదు. ప్రజల లోపల ఉంటూ వచ్చినాం. ఇదే వెలుగుమట్లకు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కూడా పోయినరు, సభ పెట్టిరు, మాట్లాడిరు, వచ్చిరు. కానీ మేము తెగేదాకా సమస్య సాల్వ్ అయ్యేదాకా అక్కడ ఉండి పరిష్కరించినాం. మా పోరాటం ఫలితంగా 100 మందికి ఇస్తామన్న ఇండ్లను ఇలా 400 మందికి ఇస్తా ఉన్నారు. అది కూడా కాదు, ఇంకా మొత్తం 700 కూలిపోయిన 730 మందికి ఇమ్మని చెప్పి మేము డిమాండ్ ఉన్నది. మా పోరాటం దాని మీద ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ.